హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా థంబ్నెయిల్ చూడగానే కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాకపోయి ఉంటుంది. నేనైతే ఇప్పుడు క్లియర్గా వివరణిస్తాను అన్నమాట. 'ధురంధర్ ది రివెంజ్' మార్చ్ 19కి రిలీజ్ చేయబోతున్నారు. సరే అయితే మాకేంటి అని అంటారా? అంటే పార్ట్ 2 అంటే ఇలా తీయాలన్నమాట అనేది నా తాత్పర్యం అనమాట. సో నేను స్టార్ట్ చేసే ముందు వీడియో కంప్లీట్గా ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ని చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మనకి టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో అవ్వచ్చు కొన్ని మూవీస్ ఎట్లా అంటే పార్ట్ 1 తీసి పార్ట్ 2 ఎప్పుడో తీస్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్, ఆ తపన, అయ్యో ఇంకా రాలేదే, చాలామంది ఇట్లా నిరుత్సాహపడుతూ ఉంటారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అనమాట. కానీ రీసెంట్గా ఈ మధ్యకాలంలో 'ధురంధర్' మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. నార్మల్గా కాదండి, పీక్స్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కరెక్ట్గా 3 monthsలో మళ్ళీ 'ధురంధర్ పార్ట్ 2' అంటే 'ది రివెంజ్' అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఎక్స్ట్రాడినరీ అండి. రియల్లీ కుడోస్ టు దట్ డైరెక్టర్. జనాల్ని వెయిట్ చేయించకుండా నెక్స్ట్ ఏమవుతుందో అసలు ఆ సస్పెన్స్తో వెయిట్ చేయనీయకుండా వెంటనే అతను రిలీజ్ చేయడం అనేది చాలా గుడ్ డెసిషన్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు, కొంతమంది డైరెక్టర్స్ తీసుకుందాం, వాళ్ళందరూ వర్క్ చేసి కొంచెం ఇట్లా రిలీజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ చేసినప్పుడు చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారండి మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని. వాళ్ళు కూడా మరీ ఇట్లా 2 years 1 year అని కాకుండా ఒక 3 months 4 months 5 monthsలో తీస్తే మాత్రం చాలా బాగుంటుంది అని అనిపించింది. ఈవెన్ సాలార్ 1 చూసాక సాలార్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎంతమంది వెయిట్ చేసి ఉంటారు. ఇట్లా చాలా సీక్వెల్స్ ఆగిపోయాయి అనమాట పార్ట్ 2 రాకుండా. సో పార్ట్ 2 అనేది ఖచ్చితంగా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 3 months ఇట్లా ఆడియన్స్కి నెక్స్ట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి అబ్బా ఇప్పుడు వస్తుంది వావ్ అన్నట్టు ఆ ఎంతూజియాజాన్ని క్రియేట్ చేస్తూ ఆ ఫన్ లేకపోతే ఏమంటారు సస్పెన్స్ని పోన్లీ ఇంకో 3 monthsలో తెలుస్తుంది అని ఆలోచిస్తారు కదా. ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో, ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో ఇట్లా 'ధురంధర్ పార్ట్ 2' అనేది ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఇది చాలా మంది డైరెక్టర్స్ కానీ లేదా సినిమా హీరోస్ కానీ వీళ్ళకి ఒక థాట్ రావాలి, వావ్ చాలా బాగా వీళ్ళు ఇట్లా రిలీజ్ చేశారు, మనం కూడా ఇట్లా రిలీజ్ చేయాలి. సో దట్ పీపుల్ కూడా ఎక్కువ డిసప్పాయింట్మెంట్తో కాకుండా ఎంతూజియాస్టిక్గా ఉంటారు అనడానికి గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు అనమాట. 'ధురంధర్ పార్ట్ 1' మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. బట్ చాలా వైలెంట్ సీన్స్ ఉన్నాయన్నమాట. ఆ సీన్స్లో అయితే కనీసం చూడలేము. ఇట్లా మర్డర్ సీన్స్ కానీ కొట్టుకునే సీన్స్ కానీ టూ మచ్ వైలెన్స్. బట్ స్టోరీ పరంగా చాలా బాగా తీశారు, ఎక్కడ ల్యాగ్ చేయలేదు. ఏదైతే ప్రతి ఒక్క వ్యూ ఉంటుందో స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ పర్ఫెక్ట్. అండ్ మధ్యలో ఈ తాజ్ హోటల్లో జరిగిన ఈ షూటింగ్ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చి అటాక్ చేశారో ఆ సీన్స్లోని నిజంగా జరిగిన విన్న ఆడియో మెసేజెస్ వీళ్ళు మనకి మూవీలో చూపించడం జరిగింది. చాలా బాధాకరంగా అనిపించింది అనమాట. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మూవీ. ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే వెళ్ళి పార్ట్ 1 నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి. అండ్ మార్చ్ 19 ఖచ్చితంగా పార్ట్ 2 అందరూ వెళ్ళి చూడండి. అండ్ ఇది ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకొని చాలామంది డైరెక్టర్స్ పార్ట్ 2 ఏవైతే హోల్డ్లో పెట్టారో అన్ని టపటపా రిలీజ్ చేయాలని విష్ చేస్తున్నాను అనమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.